ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. ఇంటి మధ్య భాగంలో పెద్ద చెట్టు ఉండటం వలన వాస్తు యొక్క దోషం ఏమైనా ఉంటుందా? ఇంటి మధ్య భాగంలో పెద్ద చెట్టు ఉంటే దీన్ని వేదాదోషం అంటారు. వృక్ష వేదాదోషం అంటే అనేక బాధలు వస్తాయి. ఆ ఇంటి మధ్యలో గనక చెట్టు ఉండి మీ ఇంటి సింహద్వారం మధ్యలో పడితే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ సఖ్యతగా ఉండరు. అనేక అనారోగ్యాలు వస్తాయి. చేస్తున్న వ్యాపారాలన్నీ కూడాను నష్టపోవడం జరుగుతుంది. ఆ చెట్టును త్వరగా తొలగించే ఏర్పాటు చేయాలి. ఆ చెట్టు స్థానం తొలగించినప్పుడు వృక్ష దేవత యొక్క శాపానికి గురి కాకుండా మరొక చోట వృక్షాన్ని నాటాలి. అంటే దోషభూయిష్టం కాకుండా అలా చేస్తేనే చాలా మంచిది. మనకి వేదాదోషాలు అని చాలా ఉన్నాయన్నమాట వాస్తుశాస్త్రంలో. ఇది వృక్ష వేదాదోషం అంటారనమాట. అది రోడ్డుకి అవతల ఉన్నా సరే మీ యొక్క సింహద్వారంలో పడుతుంటే ఆ చెట్టు తీసివేయటానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల కూడా నష్టాలు ఎక్కువగా వస్తాయి. మధ్యలో రోడ్డు ఉంది కదండి అంటే కుదరదు. రోడ్డు ఉన్నప్పటికీ అది వచ్చి డైరెక్ట్గా కరెంట్ షాక్ కొట్టినట్టుగా మన గుమ్మంలో మధ్యలో పడుతుంది. టీవీ రిమోటు మన చేతిలోనే ఉంటుంది. ఛానల్ మార్చేటప్పుడు అనేక మార్చడం లేదా? మధ్యలో ఏవో వచ్చినాయండి అంటే కుదురుతుందా? కాదు కదా. ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మార్చుకుంటున్నాము. అలాగే ఈ దోషాలు కూడా వాస్తులో ఇట్లాగే ఉంటాయి. ఈ దోషభూయితమైనటువంటి ప్రభావం నుంచి బయటపడితేనే సఖ్యతా స్వరూపంతో జీవితాన్ని గడుపుతారు. అలాగే మీ ఇంటికి ఎదురుగా ఉత్తర దిశలో పెద్ద ఇల్లు కట్టారు ఎత్తుగా. అలా ఎత్తుగా పెద్ద ఇల్లు కట్టినప్పుడు అది ఎత్తు అయింది. ఉత్తర భాగం ఎత్తుగా ఉండకూడదు కదండి. మీ ఇల్లేమో చిన్నదైంది. ఆ దోషం పోవటానికి ఏం చేయాలో తెలుసా? ఆ ఇంటి మొత్తం ఆకృతి మీరు పెట్టేటువంటి అద్దంలో పడేట్టుగా ఇంటి ముందు భాగాన తగిలించండి. అలా గనక చేస్తే వాస్తు దోషం తొలగిపోతుంది. పెద్ద అద్దం అన్నమాట. ఒక అద్దం, ఆ బింబం దీంట్లో పడేట్టుగా చేస్తే చాలు. ఆ వాస్తు దోషం మిమ్మల్ని నుంచి బయటపడేస్తుంది. ఇది కూడా ఒక వేదాదోషమే. అలాగే 2 ఇళ్ళు మధ్యలో మీది చిన్న ఇల్లు, ఆ 2 ఇళ్ళు కలిసి మిమ్మల్ని చిక్కు 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 అంటున్నాయి. అంటే ఒక దీనిలో పెట్టి నొక్కినట్టుగా నొక్కుతున్నాయి అన్నమాట. అలాంటి సమయంలో మీరేం చేయాలి? మా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళంటే మహా ధనవంతులు, అందుకనే 5 స్టేర్స్ వేశారు, ఇటువైపు 5 స్టేర్స్ ఉన్నాయి, మేమే మధ్యలో ఉన్నామంటే ఆ ఇంట్లోకి గాలి వెలుతురు రాదు కదండి. మరి మీరుండే ఇంట్లోకి గాలి వెలుతురు రాకపోతే చాలా విపత్కరమైనటువంటి ఇబ్బంది వస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. అందుకే వాస్తుశాస్త్రంలో గొప్ప విలువ ఇంటిలోనికి సూర్యకిరణాలు ప్రసరించడం. సూర్యరశ్మి కిరణాలు ఏ ఇంట్లోకైతే బాగా ప్రసరిస్తాయో ఆ ఇంట్లో అసలు వాస్తు దోషం లేనే లేదని చెప్తాం. అంత శక్తి ఉంది సూర్యుడికి. అయితే ఈ ఇంట్లోకి ఆ 2 బిల్డింగ్స్ ఉండటంతో సూర్యకిరణాలు రావటం లేదు. అప్పుడు ఏం చేయాలో తెలుసా అండి? మీరు ఒక పొడుగాటి కడ్డీ తీసుకొని నైరుతి మూల ఏర్పాటు చేసి అక్కడ ఒక అద్దాన్ని పెట్టండి. ఈ 2 బిల్డింగ్స్ అద్దంలో పడతాయి, ఆ దోషాలు పోతాయి అన్నమాట. లేదా వినాయకుడి విగ్రహం ఈశాన్యం వైపు చూస్తున్నట్టుగా పై భాగంలో అమర్చండి. ఈ దోషాల నుంచి మీరు బయటపడతారు. చూసారా ఎంత చిన్న చిట్కా చెప్పానో? మరి వాస్తుశాస్త్రంలో ఇట్లాంటివి పాటించటం వల్ల కూడా మనం కుంగిపోకుండా అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఏ ఇంట్లో అయినా సరే ఐశ్వర్యం తొలతూగాలంటే
పరమేశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజ చేయాలి ఇంట్లో. శివాలయానికి వెళ్ళి మారేడు దళాలతో పూజ చేయడం కాదు. మీరు ఇంట్లో మారేడు దళాలతో కనుక పూజ చేస్తే ఐశ్వర్యయుక్తమైన ఆరోగ్యప్రదమైన జీవితాన్ని సాగిస్తారు సుమా అంటోంది శాస్త్రం. దీన్ని ఆచరించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.